బీఆర్ఎస్ నుంచి కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కోటేశ్వరరావు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సిచ్యువేషన్ చూస్తున్నారు రోజు రోజుకి. ఇప్పుడు హైడ్రా విషయము ఒక వర్గం అంతా కూడా ఒక రకంగా చూస్తే కొంతమంది హైడ్రాకి సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ హైడ్రా వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో, స్థలాల్ని కోల్పోయిన వారు ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో కూడా చాలా మంది కాస్త నిరుత్సాహంగానే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే హైకోర్టు తీర్పు విషయంలో కూడా ఈ విషయాలు రావడం, దానికి సంబంధించి కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఫుల్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. మళ్ళీ దాన్ని అపీల్ చేసే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? సునీత గారు, హైడ్రా ఏర్పాటును మొదట అన్ని పార్టీలు సమర్థించాయి. ఇప్పటికీ సూత్రరీత్యా అవి సమర్థిస్తున్నాయి. మరి కేటీఆర్ గారు దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని ఎందుకన్నారో ఆయనే చెప్పాలి. అయితే హైడ్రాకి నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని అమలు జరపడంలో కొన్ని పొరపాట్లు, తప్పులు కూడా జరిగాయనేది కూడా వాస్తవం. ఇక్కడ రెండు అంశాలు: పేదల పట్ల ఒక వైఖరి, లేదా పలుకుబడి కలిగినటువంటి లేదా అధికార వర్గాలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల మరొక వైఖరి అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ. పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు, ప్రత్యామ్నాయాలు సరిగ్గా చూపలేదు అనేటువంటిది ఒక విమర్శ అయితే, అధికార పార్టీ అండదండలు ఉన్నటువంటి, మనం పేరు కూడా చెప్పుకోవచ్చు, అదేమి రహస్యమేం కాదు లేదా మరొకటే కాదు, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, అదేవిధంగా అసదుద్దీన్ సోదరులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలకి వాళ్ళు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునే విధంగా అవకాశం ఇచ్చారు అనేటువంటిది ఒక విమర్శ. దానికి సంబంధించినటువంటి వాద ప్రతివాదాలు ఇవన్నీ కూడా గతంలో కూడా చర్చించారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇప్పటికి వచ్చేసరికి ఒక ప్రైవేటు భూమి విషయంలో రంగనాథ్ గారు లేదా హైడ్రా అత్యుత్సాహంతో వ్యవహరించిందని, కోర్టు ధిక్కరణ అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించింది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ లేదా విమర్శ. దానికి అనుగుణంగానే కోర్టు ఆ అధికారిని బదిలీ చేయాలని చెప్పి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు మీద ఏం చేయాలి ఏమిటనేటువంటిది ఒక అంశం అయితే, ఆ రంగనాథ్ గారు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం తర్వాత చేసినటువంటి ఒక ప్రకటనలో 120 ఎకరాల ప్రభుత్వ భూముల్ని శాంతా శ్రీరామ్ అనేటువంటి సంస్థ కబ్జా చేయడానికి ప్రయత్నించిందని, దాన్ని మేము అడ్డుకున్నాం అనేటువంటి మాటలు అందులో పేర్కొన్నారు. ఒకవేళ అదే గనక నిజమయ్యేట్లయితే మరి హైకోర్టులో ఆ కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం గాని హైడ్రా గాని ఎందుకు మూడవ పక్షంగా చేరలేదు అనేటువంటి ప్రశ్నకి మనకి సమాధానం అయితే లేదు. ఏమైనప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ తోటి ఒకటి స్పష్టం. మీరు అన్నట్టుగా హైడ్రా లేదా హైడ్రాకు ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేదా ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పటికే ఒక సూచనగా మనకు అర్థమైంది. అయితే కోటేశ్వరరావు గారు, ఇక్కడే ఇంకొక అంశం కూడా తలెత్తుతుంది. ఎందుకంటే ఏదైతే రంగనాథ్ పైన గతంలో అటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి, అవి ఇంకా పెండింగ్ లో ఉన్న అతన్ని మీరు ఎలా ఒక కీలకమైన బాధ్యతలో పెడతారంటూ కూడా కోర్టు ఒక రకంగా అభిప్రాయపడింది అక్కడ కూడా. అదే దానికి కౌంటర్ గానే రేవంత్ రెడ్డి గారు నిన్న సోమేష్ కుమార్ మీద కోర్టు ధిక్కరణ కేసులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి, మరి అప్పుడు ఇదే కోర్టు అనే కోర్టుని నేరుగా ఆయన ప్రస్తావించకపోయినా కానీ మరి ఇదే కోర్టు అప్పుడు ఏం చేసింది, ఎందుకు ఇటువంటి ఆదేశాలు చేయలేదనేటువంటిది అన్యాపదేశంగా ఆయన విమర్శించారు. మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది న్యాయ వ్యవస్థ, యంత్రాంగం, అధికార వ్యవస్థ అంటే ఈ రెండు వ్యవస్థల మధ్య ఒక ఘర్షణగా మారి హైకోర్టు ఆదేశాన్ని అమలు జరపడమా ధిక్కరించడమా అనేటువంటిది ఒక ఘర్షణగా మారి
ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరు ఆదేశాలు అంతిమంగా అమల్లోకి చేయాలి అంటే పాలన శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి అధికారం లేకపోతే కోర్టులదా. అయితే గతంలో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ప్రభుత్వాల కంటే కూడా సుప్రీం కనుక ఆ రోజు ఎవరైనా అధికారి మీద ఫిర్యాదులు వస్తే అటువంటి అధికారిని బదిలీ చేయమని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విధిగా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాల్సి వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ దానికి మనం పోలిక పెట్టలేం. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి చూస్తే ఎందుకు ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యగా మారబోతున్నది అనే దానికి వస్తే త్వరలో 3 కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో హైడ్రా చర్యలు కొన్ని వివాదాస్పదము, కొన్ని ప్రశంసలను పొందాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారిని గనక తొలగిస్తే అది ప్రతిపక్షాలకు టిఆర్ఎస్ బీజేపీకి ఒక రాజకీయ అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంటది. ఏదో తప్పు చేశారు అనుకనే కమిషనర్ ని తొలగించారు అనేటువంటిది సహజంగానే వస్తుంది. అయితే రెండో కోణంలో చూసినప్పుడు ఒకవేళ ఈ రంగనాథ్ గారిని కొనసాగించినా గానీ ఈ ప్రతిపక్షాలు రెండు పార్టీలు కూడా అదే ధ్వజాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఆదేశించినా లేకపోతే కోర్టు మొట్టికాయలు వేసినా గానీ అలాంటి అధికారిని మీరు ఎట్లా కొనసాగిస్తారు అనేటువంటిది అప్పుడు అంటే డబుల్ స్టేట్మెంట్. ఒకటి రంగనాథ్ గారిని మారిస్తే ఒక విధమైనటువంటి దాడి, మార్చకపోతే మరొక విధమైనటువంటి దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. సరే, ప్రతిపక్షాలుగా అవి వాటి అవకాశాన్ని వదులుకో. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఇది ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి ప్రభుత్వానికి సర్వాధికారం హైకోర్టు చెప్పినట్టు వినాలా. ఒకవేళ ఇదే కనుక అయ్యేట్లయితే ఒక ప్రెసిడెంట్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఆ విధంగా చేస్తే కోర్టులు ప్రతిసారి ఈ విధంగా ఫలానా అధికారిని తొలగించండి, ఫలానా అధికారిని బదిలీ చేయండి అని గనక కోర్టులు ఇవ్వడం ఒక ప్రెసిడెంట్ గా మారేట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటనేటువంటిది కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకని మెరిట్స్ డిమెరిట్స్ అనేటువంటి దాని కాకుండా రెండు వ్యవస్థల మధ్య ఉన్నటువంటి అధికార వ్యవహారంగా దీన్ని మనం పరిగణించవచ్చు ఇప్పుడు అనేది నా